అందరికీ నమస్తే. విషయం మొన్నటికి మొన్న 6వ తేదీన ఖమ్మంలో జరిగినటువంటి ఘటన గురించి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఖమ్మంలో గత 6 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే 12 ఏళ్ల మైనర్ బాలిక 12 ఏళ్ల మైనర్ బాలికని ఒక ముస్లిం వ్యక్తి మొహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి హత్యాకారం చేసి బిల్డింగ్ పై నుండి తోసేయడం జరిగింది. ఈరోజు ఆ మైనర్ బాలిక భాగ్యనగరంలో చికిత్స పొందుతూ ఉన్నది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు చూసినట్టయితే మొహమ్మద్ పాషా గౌస్ పాషా అనే వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అలాగే ఈ చోటా మోటా సోషల్ మీడియా యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో ఇలాంటి ఇష్యూలపై మాట్లాడిన వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు నోరు విప్పడం లేదు. అంటే ముస్లిం వ్యక్తి అని చెప్పేసి ఈ చోటా మోటా యూట్యూబ్ వాళ్ళు భయపడుతున్నారా? ఈ తొలి వెలుగు రగ ఎక్కడ పోయిండు? తెలంగాణ శ్యామ్ ఎక్కడ పోయిండు? పోర్టుగాల్ లేక మాట్లాడతారు కదా, మీరంతా ఎట్టుపోయారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ యొక్క మొహమ్మద్ గౌస్ అనే వ్యక్తి వీడేవాడు. వీని గురించి మాట్లాడనికే మీకు నోరు లేవడం లేదా? ఆ చిన్న పాపని అతి కిరాతకంగా అత్యాచారం చేసి బిల్డింగ్ పైన తోస్తే మీకు మనసు అనేది వెలగడం లేదా? లేక మాకెందుకులే, వాడు ముస్లిం వ్యక్తి కదా, వాళ్ళ గురించి మేము మాట్లాడితే మమ్మల్ని వాళ్ళ వర్గంగాలు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో, వాళ్ళ వర్గం వచ్చి అని చెప్పేసి భయపడుతున్నారా? ఏ మాత్రం మీ చోటా మోటా యూట్యూబ్లో సిగ్గుశరం ఉన్నా ఈ 12 ఏళ్ల మైనర్ బాలిక గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నిన్న మొన్న చూసినట్టయితే మీకు ఇంకొక ఫోటో చూపిస్తాను. హిందువుల గురించి సంబంధించిన విషయాలు వస్తే మాత్రం ఈ టీం అంతా కుక్కల్లాగే మొరుగుతారు. కానీ ఈనాడు అక్కడ మైనర్ బాలిక 12 ఏళ్ళు ఒక బీసీ మహిళ, తనని ఆ కుక్క, ఆ పంది అత్యాచారం చేస్తే మాట్లాడలేని దద్దమ్మలు మీరు మళ్ళా డైలాగులు కొడుతుంటారు. హిందువులు ఇట్లా చేశారు ఇలా అవులగాడు మాట్లాడుతుంది. తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి అక్కడనంట రెడ్లు, కాపులు, బ్రాహ్మణులు అధికారంలో ఉన్నారంట. అందుకనే అక్కడ ఆ బీసీ మైనర్ పై అత్యాచారం చేశారంట. అరే తెలంగాణ శ్యామ్ అనే విధవా, ఎవడైనా ఉండని అధికారంలో, ఎవడైనా ఉండని ప్రశ్నించే దమ్ము నీలో లేదా? నోరు మెత్తలేవు. లేకుంటే ఎవరైనా పార్టీల వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, డబ్బులు ఇస్తేనే మాట్లాడతారా? ఇంకొకడు ఉన్నాడు బీఆర్ఎస్ విధవా కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు. కేటీఆర్, నీకేమైనా సిగ్గుశరం ఉందారా? ఈరోజు నీ పార్టీ నాయకుడు, నీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొహమ్మద్ పాషా అంటాడు మైనర్ బాలికని అత్యాచారం చేసిండు. ఏం పీక్తున్నావురా భయ్ నువ్వు? వీటిపైన మాట్లాడనీకి నోరు లేదా? అంటే నీ పార్టీ వాడని చెప్పేసి కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నావా? నిన్న మొన్న డబ్బులిచ్చి కొన్ని కుక్కలతో మురిగించావు కదా, ఇప్పుడు కూడా సేమ్ అలాంటి మైనర్ బాలికనే కదా. వాళ్ళకి ఎంత న్యాయం జరిగిందో వీళ్ళకి అంతే న్యాయం జరగాలి కదా. తప్పు చేసిన శిక్ష పడాలి కదా. మరి ఏం పీక్తున్నావురా భయ్ నువ్వు? ఫామ్ హౌస్లో పండారా? కొవ్వా బన్ను పైన మాట్లాడిన విధవలంతా ఎక్కడ పోయారా? కొవ్వా బన్నుల్లో మందులు పెట్టి హిందువులకు అమ్ముతున్నారని చెప్పేసి మేము చెప్తే వాటిపైన అది తప్పుడు ప్రచారం అని చెప్పేసి చెప్పారు కదా. అది నిజమైందని చెప్పి నిరూపించాం కదా. మరి కొవ్వా బన్ను పైన మాట్లాడిన ప్రతి ఒక్క విధవ కూడా ఈరోజు మైనర్ బాలికని అత్యాచారం చేస్తే మాట్లాడాలి కదా. మరి ఏం పీక్తున్నారా బాయ్ మీరంతా? లుచ్చనా కొడుకులారా, ఇలాంటి ఘటన జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించిన అవసరం ఉన్నది. మరి ఏం పీక్తున్నారు ఇప్పుడు మీరు? ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మొన్న జరిగిన మైనర్ బాలిక అత్యాచారం అయితే ఉందో దానిపైన మాట్లాడకుంటే రోజుకో వీడియో రిలీజ్